మేజర్ లీగ్ క్రికెట్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్తో ముగిసింది. ఆక్లాండ్ కొలీజియం స్టేడియం వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ జట్టు కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టును ఓడించింది. తద్వారా తొలిసారిగా మేజర్ లీగ్ క్రికెట్ టైటిల్ను కైవసం చేసుకుంది. గత 3 సీజన్లలో కలిపి కేవలం 5 విజయాలు మాత్రమే సాధించిన నైట్ రైడర్స్ జట్టుకు ఈ విజయం అత్యంత చారిత్రాత్మకమైంది. నైట్ రైడర్స్ ఇప్పుడు ఒకే సీజన్లో తమ 8వ విజయాన్ని నమోదు చేసి ప్రతిష్టాత్మకమైన ట్రోఫీని కైవసం చేసుకుంది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ జట్టుకు అద్భుతమైన ఆరంభం లభించింది. ఓపెనర్ కోలిన్ మున్రో మొదట్లో కాస్త నెమ్మదిగా కనిపించినప్పటికీ ఆండ్రీ ఫ్లెచర్ పవర్ ప్లేలో 4లు 6ల వర్షం కురిపించాడు. పవర్ ప్లే ముగిసే నాటికి 54 పరుగులు చేసింది. అయితే వాషింగ్టన్ ఫ్రీడమ్ స్పిన్నర్ల బౌలింగ్ లో నైట్ రైడర్స్ మిడిల్ ఆర్డర్ తడబడింది. నిఖిల్ చౌదరి తన మొదటి ఓవర్లోనే ఫ్లెచర్ ను అవుట్ చేయడంతో పాటు అదే ఓవర్లో ఆండ్రీ రసెల్ ను డకౌట్ చేశాడు. ఒక దశలో నైట్ రైడర్స్ 4 వికెట్ల నష్టానికి 111 పరుగుల వద్ద ఉన్నప్పటికీ మాథ్యూ ట్రోంప్ బ్యాటింగ్ తో జట్టు 164 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ను చేరుకుంది. తక్కువ స్కోర్ చేసినప్పటికీ నైట్ రైడర్స్ కరేబియన్ బౌలర్లు తమ జట్టును మ్యాచ్లో నిలబెట్టారు. కెప్టెన్ సునీల్ నరైన్ పవర్ ప్లేలో విధ్వంసకరంగా బౌలింగ్ చేసి 3 కీలక వికెట్లు తీయగా జాసన్ హోల్డర్ క్రమం తప్పకుండా వికెట్లు తీసి వాషింగ్టన్ ఫ్రీడమ్ బ్యాటర్లను మిడిల్ ఆర్డర్ నుంచి తప్పించాడు. వాషింగ్టన్ ఫ్రీడమ్ కు చివరి ఓవర్లో గెలవడానికి 14 పరుగులు అవసరమయ్యాయి. మొదటి బంతిని ఓబస్ పీనార్ అద్భుతమైన సిక్సర్ కొట్టి మ్యాచ్ను ఉత్కంఠభరితంగా మార్చడమే కాకుండా టీ20 క్రికెట్లో తన తొలి అర్ధశతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. వెంటనే వాన్ షాల్క్ విక్ పుంజుకొని ఒక పర్ఫెక్ట్ యార్కర్తో పీనార్ను బౌల్ చేశాడు. ఆ తర్వాతి బంతికే ఇయాన్ హాలాండ్ను క్యాచ్ ద్వారా అవుట్ చేయడంతో ఉత్కంఠ పెరిగిపోయింది. ఫెర్గ్యూనస్ ఓ 4 కొట్టిన చివరి 2 బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే వచ్చింది. దీంతో లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ టైటిల్ను కైవసం చేసుకుంది.